నమస్కారం. కంట్రీ పల్స్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల గురించి కవర్ చేస్తాం. ముఖ్యమైన వార్తలు తెలుసుకోవడానికి మా ఛానల్ని కనెక్ట్ అయి ఉండండి. బల పరీక్షలో ప్రభుత్వం విజయం. తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం. ఈ విజయంతో ప్రభుత్వం యొక్క స్థానం మరింత బలోపేతమైందని విశ్లేషకులు చెబుతున్నారు. వివరాలు తెలుసుకుందాం. చెన్నైలో జరిగిన అసెంబ్లీ బలపరీక్షలో తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విజయం సాధించింది. డీఎంకే సభ్యులు వాకౌట్ చేయగా అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. మొత్తం 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో బల నిరూపణకు 118 మంది మద్దతు అవసరం కాగా విజయ్ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. బలపరీక్ష తీర్మానం అనంతరం సీఎం విజయ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల కాలం అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ స్థిరత్వంపై ఉన్న అనిశ్చితి తాత్కాలికంగా ముగిసినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్లో నేపాల్ గ్యాంగ్ కలకలం. హైదరాబాద్ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాల్ గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. నగర ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్షలు రేపు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ముఖ్యమైన ప్రవేశ పరీక్షలలో ఈఏపీ సెట్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలు పొందాలని ఆశిస్తున్న వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్ సుంకాన్ని పెంచడంతో దేశవ్యాప్తంగా ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్లో ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సూచన. ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడతాయి. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం అగ్రస్థానంలో ఉన్న జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. రాబోయే మ్యాచ్లు ఈ రేసును మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. గుజరాత్ విజయం తర్వాత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.